విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే గాయపడ్డ వారికి వైద్యం కూడా అందించాలని, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలని వైద్యుల్ని ఆదేశించారు చంద్రబాబు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. SMS-1 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో కార్మికులంతా తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కొంతమంది అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం బయటపడలేక అక్కడికక్కడే సజీవ దహనమైపోయిన దృశ్యాలు, ఆ మృతదేహాలు మనం అక్కడ చూస్తున్నాం. ఘటనా స్థలం నుంచి SMS-1 లో పనులు జరుగుతూ ఉండగా ద్రవ ఉక్కుతో ఉన్న ల్యాడిల్ నుంచి హాట్ మెంట్ బకెట్స్ ఒక్కసారిగా క్రింద పడిపోయాయి. దీంతో భారీ ఎత్తున వేడి ద్రవం అక్కడున్న కార్మికులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది స్పాట్ లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. అయితే 5 మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. 5 ఎవరు అనే దానిపై ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఇంకా 8 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వాళ్లలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. పూర్తిగా కాలిన గాయాలతో వారు ఆసుపత్రికి తరలించారు వారిని. ప్రస్తుతం మనం మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి నుంచి, ఘటనా స్థలి నుంచి మనం చూస్తున్నాం. ఇంకా పూర్తిగా అగ్నికీలలు అదుపులోకి రాలేదు. అదుపులోకి వచ్చిన చోట ఈ విధంగా మనకి మృతదేహాలు కాలిపోయిన స్థితిలో కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్ పై 3 మృతదేహాల్ని మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన సమయంలో 15 నుంచి 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లాడిల్ ద్రవం పడ్డంతో భారీగా మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈ మంటల మధ్య ఇంకా కొంతమంది కార్మికులు లోపల చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గాయపడిన వారినైతే ప్రస్తుతం చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగిపోయాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేయడానికి తీవ్రంగా అక్కడ శ్రమిస్తూ ఉన్నారు. లోపల చిక్కుకున్న కార్మికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక చర్యలు అత్యంత వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో మొత్తం 2 స్టీల్ మెల్టింగ్ షాప్స్ ఉన్నాయి. 70 లక్షల టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ షాపుల్లో బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్, అలాగే కన్వర్టర్స్, లాడిల్ రిఫైనింగ్ ఫర్నేస్లు, కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. వీటి సాయంతోనే కరిగి ఉన్న ఇనుములోని కార్బన్ శాతాన్ని తగ్గిస్తారు. నాణ్యమైన ద్రవ ఉక్కును ఉత్పత్తి చేస్తారు. ఈ ద్రవ ఉక్కు వేడి ఎంతగా ఉంటుందంటే కనీసం 1600 డిగ్రీల సెల్సియస్ అని చెప్తున్నారు. మామూలుగా అయితే మనం 45 డిగ్రీల టెంపరేచర్ కి ఎలా అల్లాడిపోతామో మనకు తెలిసిన విషయం. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ అంటే ఎన్ని రెట్లు వేడి అక్కడ ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ ఉక్కు మీద పడితే అసలు మనుషులు మిగలరు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో సరిగ్గా ఇదే ఘటన జరిగింది. మరుగుతున్న ఆ ద్రవ ఉక్కు ఆ లాడల్స్ నుంచి, బకెట్ల నుంచి కిందకు జారి పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సజీవ దహనం అయిపోయారు, కాలిపోయారు. కొంతమంది అయితే కాలిన గాయాలతో వాళ్ళు ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాల్ని కూడా మనం ఒకవైపు స్క్రీన్ లో చూస్తున్నాం. హృదయ విదారకంగా అక్కడ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందులో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆరా తీస్తూ ఉన్నారు. ఘటనా స్థలిలో జరిగిన సహాయక చర్యల గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి వైద్యులకు, అక్కడ అధికారులకి ఆదేశించడం జరిగింది. మొత్తం 3 డెడ్ బాడీలు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆ మృతదేహాలు మనకి కనిపిస్తున్నాయి. అలా 5 మంది అక్కడికక్కడే మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. ఇంకా 8 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. కానీ ఇంకా మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప ఆ మృతదేహాన్ని గుర్తించే వీలు లేదు. ఎక్కడైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయో అక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు TV9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఆ మృతదేహాలను చూస్తూ ఉన్నారు. పూర్తిగా అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. అక్కడి నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్. ఆ బకెట్స్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కార్మికులు మృతి చెందడంపై ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఇక విశాఖ కలెక్టర్ సిపితో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విజయనగరం నుంచి విశాఖకు బయలుదేరారు హోంమంత్రి. మరి కాసేపట్లో ఆమె ఘటనా స్థలికి చేరుకుంటారు.